సార్ ఎవరి అమ్మాయి? ఎవరైనా హీరోయినా సార్? కాదు. లేదా మీరు పెళ్లి చేసుకోబోయే అమ్మాయా? నోరు మూసుకుని నేను చెప్పిన పని చెయ్యి. కనిపిస్తే నాకు ఫోన్ చెయ్యి. అంటే ఈ అమ్మాయి చూస్తే హీరోయిన్ లాగే ఉంది సార్. రై నీకు నీ మొహం అద్దంలో చూసుకుంటే నువ్వెవరో నువ్వే గుర్తుపట్టలేవు. నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మాయినే గుర్తుపట్టలేవు. నీకు పనిపించింది నేను. నాదే బుద్ధి తక్కువ. ముందు నేను ఇచ్చిన పని పూర్తిగా చెయ్యి. ఓకే సార్. ఓకే సార్. బాస్ చెప్పేదాకా ఎవరిని వదలను. అవును సార్, మన ఏరియాలో కుక్కలు ఎక్కువైపోయినాయి. వదలకండి సార్, అదే బెస్ట్. సార్ బైక్ వచ్చింది సార్. రేయ్ నాకెందుకు చెప్తున్నావు? ఆపరా. రేయ్ ఆపరా. ఎక్కడికి వెళ్తున్నారా? కొంచెం ఆగితే గుద్దేలా ఉన్నావు. ఏ ఊరనిదే? సార్ ఇటు. రేయ్ దిగు, కింద దిగు. యాడి పోతున్నారా? రేయ్ ఆధార్ కార్డుది, పాన్ కార్డుది, ఓటర్ ఐడిది, ఏటీఎం కార్డుది, రేషన్ కార్డుది. రేషన్ కార్డా? మీరు డిఎల్ వదిలేసి అన్ని అడుగుతున్నారు. డిఎల్ మర్చిపోయానా? ఓకే పట్టుకో. డిఎల్ది. డిఎల్ కరెక్ట్గా ఉంది. వెళ్ళు. ఎత్తు ఎత్తరా. అది ఎత్తు. వెళ్ళు. జాగ్రత్త చూసుకోరా. నీ అయ్యో సారీ సార్. కొంచెం అన్నం పెట్టనా? ఇంకేం వద్దు, ఇది చాలు. భవానీ, అన్నమైనా చపాతీ అయినా అలా ఆగి తినకూడదు. అంటే నీకేం నచ్చలేదా? అదేం లేదు లక్ష్మమ్మ. మరి తినమ్మా. చాలు. ఇంకొంచెం తిను. సగం కూడా తినలేదు. ఇంతకు ముందు నువ్విలా లేవు కదా. ప్లేట్లో పెట్టిన వెంటనే తినేసేదానివి. ఇప్పుడేమైంది? కొంచెం కూడా వేస్ట్ చేసేదానివి కాదు. మేం కొంచెం వదిలేసినా కూడా అలా ఫుడ్ వేస్ట్ చేయకూడదని మమ్మల్ని తిట్టేదానివి. ఈరోజు నీకేమైంది భవానీ? చూడు ఎంత వదిలేసావో. నాకు అసలు తినడానికి ఇంట్రెస్ట్ లేదు. ఆకలి కూడా వేయడం లేదు. చెప్పాను కదా. మనసులో బాధ కలిగినా, ఎక్కువ సంతోషం కలిగినా ఆకలి అనిపించదు. అలాగేమైనా ఉందా? నీ ముఖం చూస్తే సంతోషంగా లేవు. ఏదో ఆలోచిస్తున్నట్టుగా అనిపిస్తుంది. బాధగా ఉందా? బాధగా ఉంది, దిగులుగా కూడా ఉంది. కానీ ఎందుకో తెలియడం లేదు. సరే, నేను తినిపిస్తాను. వద్దు, నేను తింటాను. చాలు, నాకు నన్ను ఇబ్బంది పెట్టకండి. అయ్యో భవానీ, ఏమైంది మన ఇంటికి? ఎవరూ ముందులాగా లేరు. అమ్మగారు అదోలా ఉంటున్నారు. ఇప్పుడు భవానీకి ఏమైంది? ఎవరి మనసులో ఏముందో తెలియట్లేదు లక్ష్మమ్మ. మనిషి మనసులో ఏముందో కనిపెట్టడం చాలా కష్టం. ఎంతకాలం కలుసున్నా వాళ్ల మనసులో ఏముందో కనిపెట్టడం కష్టం కదా. సరే, నువ్వు భోంచే సుజాత. అయ్యో నాకొద్దు లక్ష్మమ్మ. బాస్ ఇంతలా తాగడం నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. బాయ్ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాడు. శివగామి తప్పించుకుంది కదా. ఎలా తప్పించుకుంది?
నెంబర్ 1 క్రిమినల్స్ అంతా నా దగ్గరే ఉన్నారు. దాన్ని దాటి తప్పించుకుంది అంటే అది ఇంకెంత క్రిమినల్ అయి ఉంటుంది. గుణ, నువ్వున్నావన్న ధైర్యంతోనే నేను ధైర్యంగా ఉన్నాను. శివగామి విషయంలో నువ్వు బాధ్యతారహిత్యంగా ప్రవర్తించావు. ఖచ్చితంగా కాదు రావణ్ బాయ్, నేను రెస్ట్లెస్ గా విజిట్ చేస్తూనే ఉన్నాను. మరి ఎలా తప్పించుకుంది? ఓం నమః శివాయ. ఓం నమః శివాయ సాంబాయ శాంతాయ. ఓం నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే. ఓం నమః శివాయ. 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 అయ్యా దేవా, ఒక ఆడబిడ్డ చావు బ్రతుకులతో పోరాడుతుంది. నీ కరుణ వల్ల ఆ బిడ్డ బ్రతకగలదు. ఆ బిడ్డ ఎవరో తెలీదు. ఒక చిన్నారి బిడ్డకు తల్లై ఉండొచ్చు, ఎవరో భర్తకి ఉత్తమ ఇల్లాలై ఉండొచ్చు, ఎవరో తల్లిదండ్రులకి ఒక ముద్దుల బిడ్డై ఉండొచ్చు, ఎందరో స్నేహితులకు ఒక ప్రాణ స్నేహితురాలై ఉండొచ్చు. ఈ ఒక్క జీవితం మీద ఎందరో ఆధారపడి ఉండొచ్చు. ఆ బిడ్డని నీ దయాభిక్ష కోసం వదిలిపెడుతున్నాను. ఆ బిడ్డకి నేను చికిత్స చెయ్యవచ్చు అంటే ఆ పుష్పాన్ని కుడివైపు వెయ్యి, వద్దు అంటే ఎడమవైపు వెయ్యి. అంతా నీ ఇష్టం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అమ్మా పద్మ, ఎందుకు ఈరోజు స్వామి సూచనలు ఇవ్వలేదు? మామయ్య గారు, కాసేపు వేచి చూద్దాం. సరేనమ్మా. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. స్వామి, కుడివైపు పుష్పాన్ని వేశావు అంటే ఆ బిడ్డకి నేను చికిత్స కొనసాగిస్తాను. ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి.